गणनायकाय गणदैवताय गणदक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏంటి స్వప్న వినాయక చవితి అయిపోయాక చెప్తున్నాం అనుకుంటున్నారా? ఇది వచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. మేము ఇంట్లో వినాయక చవితికి పూజ ఎలా చేసుకున్నాం ఏంటనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కూడా క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలోనే పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. నిన్న ఈరోజైతే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాను. ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న ముగ్గు అయితే పెట్టేశానండి. అలాగే ముగ్గు మీద పసుపు కుంకుమ అయితే వేశాను. తర్వాత ఇదిగో ఈ పీట అయితే తీసుకొచ్చానండి. పీటని శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించేశానండి. అలాగే ముగ్గు కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో బియ్యము అలాగే ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా కాయిన్స్ అయితే పెట్టానండి. మనం తీసుకునే ప్లేట్ని కూడా ముందుగా నీట్గా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలండి. పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకున్నాక ఇంక ఇలా బియ్యం అయితే తీసుకొని ఇలా అయితే చేస్తున్నానండి. ఇంకా వినాయకుడిని వచ్చేసి మా వారిని అయితే పెట్టమన్నానండి. మా వారైతే పెట్టారనమాట. తమలపాకులు 3 పెట్టేసి ఇంకా వినాయకుడిని అయితే పెట్టారు. నేనైతే వినాయకుడికి పసుపు కుంకుమ గంధంతో అయితే అలంకరణ అయితే చేస్తున్నానండి, చిన్న చిన్న బొట్లు పెడుతూ. ఇదిగో మొత్తం అయితే ఇలా నేను వినాయకుడిని అయితే అలంకరించానండి. ఇంకా పత్రిక అదంతా ఉంది. మా వారిని అయితే పత్రిక అంతా అయితే పెట్టి అలంకరణ అయితే చేయమని చెప్పాను. ఇంకా పెట్టాల్సినవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ. ఎందుకంటే నేను చేయటానికి నాకు కొంచెం ప్రసాదాలు చేసే పని ఉందన్నమాట. అందుకని ఇంకా మా వారిని అయితే పెట్టమన్నాను. అందరికీ తెలిసిందే కదండి, మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనం కూడా నీట్గా ఉండాలండి. అప్పుడే మనం దేవుని పూజ అనేది చేయాలి. ఇక్కడైతే మా వారు ఇంకా పత్రిక తీసుకొచ్చినవి అవన్నీ అయితే పెడుతున్నారండి. నేనైతే ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేద్దామని ఇంకా వంటగదిలో ప్రసాదాలు అయితే చేస్తున్నానండి. ఇక ఫోన్ అయితే వచ్చేసి ఇంక ఇక్కడే ఉంచేసాను అనమాట. మా వారిని అయితే ఫోన్ కదిలించకుండా జాగ్రత్తగా పెట్టమని చెప్పాను. మా వారైతే చూసారో లేదో ఫోన్ తెలియదు కానీ ఇంకా ఇక్కడైతే ఇదంతా పత్రిక అంతా పెడుతున్నారు. ఇంకా పూలు కూడా తెచ్చారండి. పూలు అయితే మాల దొరకలేదన్నమాట. ఇంకా బంతి పూలు అయితే ఉన్నాయి. బంతి పూలని నేనే ఒక చిన్న మాలగా కడతానులని అయితే చెప్పేశాను. విడిపూలు అయితే ఉన్నాయండి కొన్ని. విడిపూలు బాగానే దొరుకుతున్నాయి కానీ మాలలు అయితే దొరకట్లేదు అనమాట. అందులోనూ ఇలా చిన్న విగ్రహానికి మాల అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకని నేనే మాల కడతానులని అయితే చెప్పేశాను. నేను చిన్నప్పటి నుంచైనా సరే ఎంతో ఇష్టంగా జరుపుకునే పూజ వినాయక చవితి అండి. చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్కి వెళ్ళేటప్పుడు కూడా సరే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వినాయకుడి పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. మేమైతే ఇలా బొమ్మలు మట్టివి బంకమట్టి ఉంటుంది కదండి, మాకు పక్కన కుంటలాగా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి బంకమట్టి తెచ్చుకొని ముందు రోజు నైటే ఆ బంకమట్టితోటి వినాయకుడిని అచ్చు వేస్తామన్నమాట. వెండి విగ్రహాలు ఉంటాయి కదా వినాయకుడివి, ఇంకా బంకమట్టిని సాధారణంగా చేసేసి కొంచెం కొబ్బరి నూనె పూసి విగ్రహానికి, వెండి విగ్రహానికి, ఇంకా వెండి విగ్రహం అనేది అచ్చు గుద్దుతాము. అలా అచ్చులాగా చేసుకొని ఇంకా పూజ చేసుకుంటామన్నమాట పిల్లలందరం కలిసి. మళ్ళీ తెల్లవారుజామున మార్నింగ్ 4కి 5కి నిద్ర లేచి మా చెల్లెళ్ళు, మా అన్నయ్య వాళ్ళతో, తమ్ముళ్ళతో అందరితో కలిసి పత్రికకి వెళ్ళేవాళ్ళమండి. తోటల్లోకి, పొలాలలోకి వెళ్ళి పత్రిక అంతా కోసుకొని వచ్చేవాళ్ళము. భలే సరదాగా అనిపిస్తుందండి. అప్పుడు రోజులే వేరు కదా. సరేలేండి, మాటల్లో పడి ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటో చెప్పటం అయితే మర్చిపోయాను. ఇక్కడైతే కుడుములు చేస్తున్నానండి, బెల్లం కుడుములు. అలాగే బొబ్బట్లలోకి పప్పు అయితే
పెట్టుకున్నాననమాట. చల్లారుతుందని పక్కనైతే పెట్టేశాను. ఇక్కడైతే పులిహోర కలిపేశానండి. పులిహోర కూడా ఇంకా తినడానికి కూడా ఉంటుందన్నట్టుగా కొంచెం ఎక్కువే చేశాను. ఇదిగో ఇది వచ్చేసి పప్పు అనమాట. పచ్చిపప్పుని బెల్లంతో ఉడికించుకున్నానండి గట్టిపడే అంతవరకు. కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇదిగో ఇక్కడైతే చల్లారిన తర్వాత ఇలా ముద్దల్లాగా అయితే చేసుకోవాలండి. బొబ్బట్లలోకి పూర్ణాలకు కూడా ఇది పనికొస్తదనమాట. ఇక్కడైతే ముందుగానే మైదా పిండిని అయితే కలిపి పెట్టుకున్నానండి. ఇదిగో ఇలా అయితే కలిపి పెట్టేశాను. నేను ఎక్కువ మైదా పిండిని కలుపుకునేటప్పుడు ఇంత జావుగా అయితే ఎప్పుడు కలపనండి. ఈసారి వీడియోలో చూస్తే ఇంత జావుగా కలిపితే భలే చక్కగా వస్తుంది అనిపించిందనమాట. నేను కూడా ట్రై చేద్దామని అలానే చేశాను. ఇంకొంచెం గట్టిగుంటే బాగుండనిపించింది పిండి. కానీ ఇలా జావుగా ఉంటే మనకి ఒత్తుకొని చేయటానికి చక్కగా వస్తాయి అన్నమాట. చక్కగా మనం పిండి ముద్దని లోపల పెట్టేసి ఇలా ఒత్తేసామంటే జావగా ఉండటాన చక్కగా జావగా అంటే మరీ జావగా కాదులండి. ఇదిగో వీడియోలో చూపించే విధంగా అనమాట. మళ్ళీ దోసపిండి అంత జావగా అనుకుంటారేమో. ఇదిగో ఇలా అయితే కలిపేశానండి. నేనైతే ఇక్కడ పప్పు ముద్దని ఇదిగో ఇలా పెట్టేసి ఇలా పీట మీద అయితే ఒత్తేస్తున్నానండి. నిజానికి ఇలా పీట మీద కాకుండా ఏదైనా క్లాత్ మీద కానీ లేకపోతే అరిటాకులు ఉంటాయి కదా, అరిటాకుల మీద కానీ ఈ బొబ్బట్లు అనేవి ఒత్తుకొని చేసుకున్నామంటే భలే చక్కగా వస్తాయండి. మనకి ఇలా పీట మీద ఒత్తామనుకోండి తీయటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కరుసుకొని పోయినాయి అనుకోండి పీటకి మళ్ళీ తర్వాత వేస్ట్ అనమాట. ఒకసారి పప్పు లోపల ఉండే పప్పు ముద్ద బయటకు వచ్చేసిందంటే మళ్ళీ మనం ఇలా ఎంతసేపు ఒత్తినా కానీ కరెక్ట్గా రాదు. ఇంక ఇలా అయితే చేసి పెట్టుకున్నాను. ఈలోపు కుడుములు కూడా అయిపోయినాయండి. ఇంకా పక్కనైతే పెట్టేసి స్టవ్ మీద అయితే ఇంకొక పెనం అయితే పెట్టాను అనమాట, దోశ పెనము. ఇప్పుడు ఇంకా దీని మీదే బొబ్బట్లు అయితే చేద్దామని బొబ్బట్లు అయితే 2 అయితే చేసి పెట్టుకున్నానండి. ఇంకా మిగతాయి పూజ అయిపోయిన తర్వాత చేద్దాంలే అని. ఇంక ఇక్కడైతే ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి పెనమేడైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బొబ్బట్టు అయితే వేసానండి. మన ఛానల్లో ఇంకొక రకం బొబ్బట్లు కూడా ఉన్నాయండి. ఇలా పప్పుతో కాకుండా గెన్సిగడ్డలు ఉంటాయి కదండి, స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు అంటారు కదా, వాటితో కూడా బొబ్బట్లు అనేది చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒకటే రెసిపీ చేస్తే చక్కగా నీట్గా వస్తాయి, కానీ అన్నీ ఒకటేసారి చేయాలంటే కొంచెం హడావుడిగా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు ఈరోజు అలానే ఉందనమాట. కాకపోతే ప్రశాంతంగానే అన్నీ చేశాను. కాకపోతే ఈరోజు బొబ్బట్లు అనేది కొంచెం చిన్న చిన్నవి అయితే చేస్తున్నానండి, మరీ పెద్దవి కాకుండా. ఇదిగో ఈ సైజ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా అయితే నేను 2 బొబ్బట్లు అయితే చేసి పెట్టుకున్నానండి. ఇంకా వీటినన్నిటిని అయితే సర్దుకోవాలన్నమాట. మళ్ళీ వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. అలాగే ఈ 2 బొబ్బట్లు పక్కన పెట్టేసి ఒక ప్లేట్లోకి ఇంకా ముందుగా కుడుములు ఉడికించుకున్నాను కదా, ఇవి ఎలా వచ్చినాయి ఏంటో ఇంకా చూడలేదన్నమాట. బొబ్బట్లు చేస్తా. ఇప్పుడైతే కుడుములు చూస్తున్నానండి, బెల్లం కుడుములు అయితే చక్కగా వచ్చినాయి అండి. బెల్లం కుడుములు ఎలా చేయాలి ఏంటనేది అందరికీ తెలిసే ఉంటుంది కదా. నేనైతే పూర్తి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ కాకపోతే ఇంకా అక్కడ మా వారు వినాయకుడి దగ్గర పత్రిక అదంతా పెడుతున్నారు కదా, ఇంకా అక్కడ వీడియో మిస్ అవుతుందని ఇంకా కిచెన్లోకి అయితే ఫోన్ తేలేదన్నమాట. ప్రసాదాలు చేయటం పూర్తయిపోయిన తర్వాత నేను పిల్లలనిద్దరిని స్నానాలు చేయించి రెడీ చేశానండి. ఇంక ఈలోపు మా వారైతే ప్రసాదాలు, ఫ్రూట్స్ అన్నీ ఇంకా స్వామివారి దగ్గరికి అయితే తీసుకొచ్చేసి పెట్టారండి. పిల్లల బుక్స్, ఇంకా మన ఇంట్లో ఏదైనా ముఖ్యమైనవి అనుకున్నవి కూడా పూజలో పెట్టుకోవచ్చండి. వినాయకుని పూజలో అన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా చదువుకునే రోజుల్లో బుక్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటానండి. ప్రతి నోట్బుక్స్ కానుంచి టెక్స్ట్ బుక్స్ అన్నీ పెట్టేసి అన్నిటికీ పసుపు, కుంకుమ, గంధంతో పూజించేదాన్ని అనమాట. ఇంకా అట్లాగే అదే అలవాటున పిల్లల బుక్స్ కూడా ఇద్దరి పెట్టేశానండి. ఇక్కడే మొత్తం బుక్స్ అయితే పెట్టాను. మొత్తం పసుపు కుంకుమతో పూజిస్తానంటే మా వారేమో పైన ఒకటి పూజిస్తే చాలే, అన్నీ అవసరం లేదని అయితే అంటున్నారు. ఫస్ట్ అయితే పూజ చేసుకున్నామండి, అంటే దీపాలు వెలిగించి ఇంకా తర్వాత కడ్డీలు, అలాగే ధూపము, ఇంకా వినాయకుని నామాలు ఉంటాయి కదండి, అవైతే పుస్తకంలో చూసే చదువుతాను, నాకు చూడకుండా అయితే రావు. ఇవి ఉంటాయి కదండి. ఓం వినాయకాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం సారాయ నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః.
ఇలా చిన్న చిన్న నామాలైతే చెప్తూ ఉంటానండి. అంటే కొన్ని నామాలైతే నోరు తిరగవనమాట, పలకలేను. ఇక నాకు నోరు తిరిగినవి నేను తప్పు చదివితే బాగోదు కదా! పలకగలిగినవే చెప్తూ ఉంటాననమాట. ఫస్ట్ అయితే ప్రార్థన చేసుకుంటాం కదా మనం. ఫస్ట్ శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇలా అయితే ఫస్ట్ శ్లోకం చెప్పుకోవాలండి ప్రార్థన చేసుకుంటూ. నేను ఫస్టే స్వామివారికి నమస్కారం చేసుకుంటానండి. తెలిసి తెలియక పూజలో ఏమన్నా తప్పులుంటే క్షమించమని. అంటే అన్నీ పర్ఫెక్ట్‌గా నాకు తెలీదు కదా కరెక్ట్‌గా. నాకు చేతైనంతలో తెలిసినంతలో అయితే చేస్తూ ఉంటాను. పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది ముందుగా గంధం, కుంకుమ అయితే మన నుదిటిన బొట్టుగా ధరించాలండి. ధరించిన తర్వాతే దీపారాధన చేయాలి. ఇదైతే ఖచ్చితంగా గుర్తుంచుకుంటాను. మా పిల్లలిద్దరూ కూడా చక్కగా నామాలైతే పలికారండి స్పష్టంగా. నిజానికి నాకంటే కూడా మా పిల్లలకే చక్కగా నోరు తిరుగుతాయండి. పదాలన్నీ చక్కగా మాట్లాడతారు. నిజానికి ఈ సంవత్సరం పూజ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా ప్రశాంతంగా, నిదానంగా అందరం కలిసి సంతోషంగా అయితే ఈ పూజ జరుపుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే అన్నీ నేను ఒక్కదాన్నే చూసుకోవాల్సి వచ్చిందండి. బొమ్మ, అలాగే పత్రిక, ప్రతిదీ స్వామివారిని అలంకరించటం, అలాగే పిండి వంటలు, నైవేద్యాలు ఇవన్నీ చేయటం అన్నీ నేను ఒక్కదాన్నే చూసుకున్నాను. మళ్ళీ పిల్లల్ని రెడీ చేశాను. చాలా అంటే చాలా పూజ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా నీరసంగా అనిపించిందండి. కానీ ఈ సంవత్సరం అయితే మా వారు కూడా హెల్ప్ చేశారండి. స్వామివారిని అయితే మొత్తం మా వారే అలంకరించారనమాట. దీపాలు అన్నీ కూడా పసుపు కుంకుమతో పెట్టి రెడీగా ఉంచారండి. నేను ప్రసాదాలు చేసి అక్కడ పెట్టేశాను. మళ్ళీ ప్రసాదాలన్నీ కూడా మా వారే పెట్టారు. నేను పిల్లల్ని రెడీ చేసేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా సంతోషంగా మేము నలుగురం అయితే పూజ ఇలా చేసుకున్నాము. దేనికైనా సరే స్వామివారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మనమైతే ఏ పనైనా సరే అందులో విజయం సాధిస్తామండి. ఈరోజు చక్కగా అయితే పూజ చేసుకున్నాము. ఇంకా నేను పసుపు గణపతిని కూడా రెడీ చేసి ఇచ్చానండి మా వారికి. పసుపు గణపతి కూడా పెట్టుకున్నాము పూజలో. వినాయకుని కథ చదువుకున్నా కానీ చాలా మంచిదండి. వినాయక చవితి రోజు ఖచ్చితంగా వినాయకుని కథ చదువుకోవాలంటారు కదా! ఇంకా మనకొచ్చిన చిన్న చిన్న పాటలు కూడా పాడొచ్చండి. మన ఇష్టం అనమాట. మనకి ఎంతసేపు పూజ చేసుకోగలిగితే అంతసేపు కూర్చొని పాటలు పాడుకుంటూ ఉండొచ్చండి. పాటలంటే దేవుని పాటలండి. నేను చిన్నప్పుడైతే ఒక పాట పాడేదాన్ని అనమాట. నాకు చాలా ఇష్టము. ఒక లైనే వచ్చు, కాకపోతే అదొకసారి పాడతాను. ఓ బొజ్జా గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు కమ్మని నేయును కడుముద్ద పప్పును బొజ్జ పెరగగా తినుచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం. ఇదైతే ఖచ్చితంగా పాడతాననమాట. నాకైతే చాలా ఇష్టము. ఈ ఒక్క లైను పాడగలుగుతాను. పూర్తిగా అయితే రాదు. ఓకే అండి. అలాగే పూజ అయిపోయాక గుంజీలు కూడా తీయాలండి. గుంజీలు తీయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మేము పూజ చేసుకున్నాక ఇంట్లో పూజ గదిలో కూడా పూజ చేసుకున్నామండి. తులసమ్మ దగ్గర పూజ గదిలో. తర్వాత మా వారను మా బుడ్డోడైతే ఇంకా వినాయకుడిని తీసుకోవటానికి వెళ్ళారండి. కంపెనీలో కూడా వినాయకుడిని పెడుతున్నారంట. ఇంక అందుకని తీసుకోవటానికి వెళ్ళారు. అలాగే మా పాప కూడా వెళ్తానంది. కాకపోతే అప్పుడు మా పాపని నేను రెడీ చేయలేదు. ఒక క్లిప్ మాత్రమే పెట్టాను. పూజలో కూడా క్లిప్ తీసేసి కూర్చుందండి. నేను తర్వాత చూశానన్నమాట. క్లిప్ ఎందుకు తీసావమ్మా, అట్లా ఇరబోసుకొని పూజలో కూర్చోకూడదని అయితే చెప్పాను. ఊరికే తీసాను మమ్మీ, తలారలేదని అయితే చెప్పింది. ఇంక తర్వాత అయితే ముడేసానండి నేను చూసిన తర్వాత, అలానే ఉంచలేదు. ఇంకా మా పాపనైతే జడేసి ఇంక ఇలా అయితే రెడీ చేశానండి. ఇంకా డ్యాన్స్ చేస్తుందనమాట, చూశారు కదా. ఆ లంగా జాకెట్ అయితే నేనే కుట్టానండి. కుట్టి కూడా 4 సంవత్సరాలు అవుతుందనమాట. ఇప్పుడు కూడా చక్కగా సరిపోతుంది మా పాపకి. ఈరోజు నేను డ్రెస్సులు తీసి నీకు నచ్చింది వేసుకోమని అయితే చెప్పాను. మమ్మీ ఇది నువ్వు కుట్టావు కదా నా కోసం, నేను ఈ డ్రెస్ వేసుకుంటానని అయితే చెప్పి ఇంకా లంగా జాకెట్ అయితే తీసుకుంది. అలాగే మగ్గం వర్క్ స్టోన్స్ అయితే అంటించాను కదా, అవైతే నేనే అంటించాను అనమాట. బ్లౌజ్కి వచ్చేసి చక్కగా
డిజైన్ లాగా అలా సింపుల్‌గా అయితే అంటించాను. లంగా జాకెట్ అయితే సూపర్‌గా కుదిరింది గదా! మా పాపకి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తదండి. మన పిల్లలకి మన చేతులతోటే ఇలా కుట్టి ఏసామంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తది కదా! ఇప్పుడైతే మిషన్ లేదులెండి. ఇంట్లో ఏమన్నా కుడదామన్నా గానీ ఓకే అండి. ఇక్కడైతే మా పాపని రెడీ చేశానండి. రెడీ చేసిన తర్వాత ఇంక మా పాప అయితే సరదాగా ఆడుకుంటుంది. ఇంక మా వారిని కంపెనీకెళ్ళేటప్పుడు పూజ దగ్గరికి ఇంక ఫోన్ చేయమని చెప్పాను. మా పాపని రెడీ చేసి పంపిస్తానని. ఇంక మా వారైతే ఎళ్ళేటప్పుడు ఫోన్ చేస్తున్నానన్నారు. సర్లే అని ఇంక ఈలోపు నేను ఇంకప్పుడు బొబ్బట్లయితే మొత్తం చేయలేదని చెప్పాను కదా! ఆ పిండయితే ఇప్పుడు కలిపేసి బొబ్బట్లయితే చేస్తున్నానండి. నిజానికి పచ్చిశనగపప్పు పిండైతే కొంచెం తక్కువ ఉందనమాట. అలాగే మైదా పిండైతే ఎక్కువ కలిపినట్టున్నాను. ఇంకొంచెం పచ్చిపప్పు నానపెట్టుంటే బావుండేదనిపిచ్చింది. సరిపోయేదే అని. మైదా పిండి మిగులుతుందేమో అనిపిచ్చిందనమాట. బొబ్బట్లొచ్చేసి మైదా పిండితోటే కాదు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కదా! ఇక్కడైతే ఇంక నేను బొబ్బట్లయితే రెడీ చేస్తున్నానండి. నెయ్యితోటే చేస్తున్నాననమాట. నూనె అయితే వెయ్యలేదు. ఫస్ట్ పిండిని కలిపి పెట్టుకున్నప్పుడు గూడా మైదా పిండిని కొంచెం నెయ్యేసి నెయ్యిలో ఉంచాననమాట పిండిని అలా నానుతుందని. మనం దాదాపు ఒక అరగంటన్నా పిండిని నాననిస్తే మంచిది గదా! బొబ్బట్లు చేసుకునేటప్పుడు. నేనైతే అలానే చేస్తాను. అలా అని కాదులెండి కలిపేసి పక్కన పెట్టాను. తర్వాత పులిహార, కుడుములు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పూర్ణం పిండి కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా! పూర్ణం పిండి అంటే అదేనండి బొబ్బట్లకి లోపల పెడతాం కదా! పచ్చిపప్పు పిండి అది కూడా ప్రిపేర్ చేసుకునేసరికి పిండి నానుతూ ఉందనమాట. అలాగే ఇప్పుడు ఇంకా పూజంతా అయిపోయినాక చేస్తున్నాను కదా! ఇప్పటికింకా పిండనేది చక్కగా నానుంటుంది. ఇక్కడైతే చక్కగా బొబ్బట్లయితే రెడీ చేస్తున్నానండి. నేనైతే బొబ్బట్లు చేయక చాలా రోజులవుతుందండి. అసలకి ఎలా చేయాలి ఏంటనేది మర్చిపోయాననమాట. మళ్ళా గుర్తు తెచ్చుకొని చేశాను. అంటే మర్చిపోవటం అంటే కుడుములు ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే పులిహోర వీటిలతో పడి దీంట్లోకి ఏం కావాలి ఏంటనేది మర్చిపోయాను. తర్వాత ఒకసారి ఆలోచించుకుంటే ఓహ్! ఇంతే కదా! ఇంత సింపులే కదా! అనైతే అనిపించిందనమాట. ఇదిగో మొత్తానికి చిన్న చిన్న బొబ్బట్లయితే చేసేసానండి. చూడండి బొబ్బట్లయితే చక్కగా రెడీ అయిపోయినాయి. ఫస్ట్ అయితే నేను తింటున్నాననమాట. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనుకుంటున్నారా? సూపరు. నెయ్యితో చేసాం కదా! అలాగే పచ్చిపప్పు, బెల్లము, యాలకుల టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నేనైతే తింటున్నానండి. ఒకటైతే తినేసాననమాట. ఇంక తర్వాత మా పాపకైతే ఒకటిచ్చేసాను తిన్నది. ఇంక మా పాప అయితే మా తమ్ముడితో కలిసి వాళ్ళ డ్యాడీ దగ్గరికైతే వెళ్తుందండి. ఇంక మా వారైతే వచ్చారనమాట. పలానా చోటున్నాను రమ్మంటే ఇంక మా తమ్ముడైతే మా పాపని తీసుకెళ్తున్నారు. కంపెనీలో అయితే పూజుందంటండి. ఇంక అక్కడికైతే వెళ్తున్నారు ఇద్దరు. మా తమ్ముడైతే మా పాపను వదిలిపెట్టేసి వస్తాడనమాట. వెళ్ళనంటున్నాడు పూజ దగ్గరికి. నేనింకా ఇల్లంతా ఒకసారి నీట్‌గా సర్దేశానండి. బొబ్బట్లు చేయటం అయిపోయిన తర్వాత. ఇంకా బట్టలు, అలాగే టవల్సు అన్నీ ఎలా పడితే అలా ఏసేశారు. ఇక అవన్నీ తీసేసి మొత్తం టవల్స్ ఆరేసి ఇల్లంతా ఇంకొకసారి ఊడ్చేసి, ఇంకా బెడ్‌షీట్ నిండా గూడా ఏదేదో ఏశారండి పిల్లలు. ఇంక అదంతా కూడా తీసి ఒకసారి ఇదిలిచ్చి బెడ్‌షీట్ కూడా మడతబెట్టి మార్చేసి అలాగే ఇంకా బట్టలైతే ఆరేద్దామని బట్టలైతే తీసుకున్నాననమాట. ముందుగానే మిషన్‌లో ఏసేయాలండి. ఇంకా అవైతే అయిపోయినియి. ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చి ఆరేస్తున్నాను. పిల్లలు ఇంకా ఇంట్లో ఉంటే ఏవో ఒకటి తింటూ పడేస్తూ ఉంటారు కదా! నేనేమో ఇప్పుడు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంక అన్నీ ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాం కదా! కిచెన్‌లో కూడా అన్నీ ఎలా పడితే అలా ఉండిపోయినాయనమాట. ఈ పిండి వంటలు చేసేటప్పుడు పిండి వంటలు చేయటం వరకే కాదండి, చేసిన తర్వాత వచ్చే గిన్నెలు తోమటానికి కూడా చాలా టైం పడుతుందనమాట. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది. నేను ఎక్కువ ఏం చేయలేదులెండి. కుడుములు, బొబ్బట్లు, పులిహోర ఇవే చేశాను. వీటికి కూడా కొంచెం గిన్నెలు ఎక్కువగానే వచ్చినాయనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా ప్రసాదాలైతే చక్కగా చేశాను. ఇప్పుడు మా వారైతే అన్నీ ఒకటే రోజు ఎందుకులే ఈవినింగ్ కొన్ని చేద్దువులనైతే అన్నారు. అందుకని ఈవినింగ్ వడ గానీ ఏమన్నా చేద్దాంలే అన్నట్టుగా ఇప్పుడైతే 3 ప్రసాదాలే చేశాను. ఓకే అండి. ఇక్కడైతే బట్టలారేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.